ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు మరో తుఫాను ముప్పు పొంచి ఉన్నట్టు చర్చ జరుగుతున్న క్రమంలో బంగాళాఖాతంలో ప్రస్తుతం పరిస్థితి ఏంటి? అట్ ద సేమ్ టైం మలక్కా దక్షిణ అండమాన్ దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? అల్పపీడనం ఉందా లేకపోతే అది అల్పపీడనం వాయుగుండంగా మారబోతుందా? తుఫానుగా పరిణమించే అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు మరో తుఫాను ముప్పు పొంచి ఉందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడన ప్రభావం ఇప్పటికీ బంగాళాఖాతంలో కొనసాగుతోంది. ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త ఇప్పుడు వాయుగుండంగా మారే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమం. సో ఈ నేపథ్యంలోని ఈ వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉంది అంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉండబోతున్నాయి? భారత వాతావరణ శాఖ అంచనాలేంటి? దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు, దాంతోపాటు భారత వాతావరణ శాఖ అంచనాలేంటి, దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎటువంటి హెచ్చరికలు ఉన్నాయి, ఎటువంటి సూచనలు ఉన్నాయి, ఎటువంటి సలహాలు ఉన్నాయి, ఏం చెబుతోంది భారత వాతావరణ శాఖ? దానికి సంబంధించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారబోతోంది. ఆ వాయుగుండం మరింత బలపడి అటు తుఫానుగా మారే అవకాశం ఉందా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయనేది అప్డేట్తో ముందుకు వచ్చేసింది భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్తో ఒక్కసారి నేను శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఈ విజువల్ మీరు చూడొచ్చు, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది నేను మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి ఈ విజువల్ మీరు చూస్తే కనుక ఇదిగోండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డౌన్ ద లైన్ అంటూ ఉంటుందా సౌత్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఒకసారి మీరు ఇక్కడ చూస్తే కనుక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావానికి సంబంధించి మనం ఇక్కడ చర్చించుకుంటే ఇటు అండమాన్ నికోబార్ దీవులకు మరీ ముఖ్యంగా మలక్కా అలాగే దక్షిణ అండమాన్ మధ్య అల్పపీడనం ఇక్కడ ఏర్పడిన అల్పపీడనం, ఈ అల్పపీడనంకి సంబంధించి కంటిన్యూ అవుతోంది ఇక్కడ వరకు కూడా. సో అవునా సచిన్ అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో ఈ క్రమంలోని నేను ఇటు భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని చెప్పిన ఆ రిపోర్ట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఒక్కసారి నేను ఫుల్ రేంజ్లో మీరు చూడొచ్చు. అదిగోండి, మీరు చూస్తే కనుక ఇదిగోండి, ఇక్కడ ఒక ఉపరితల ఆవర్తనం ఉంది, ఇక్కడ ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. ఆల్రెడీ మీరు మ్యాప్లో చూడడం జరుగుతోంది. ఇక్కడ ఒక ఉపరితల ఆవర్తనం, ఇది అరేబియా సముద్రానికి సంబంధించి. అట్ ద సేమ్ టైం ఇటు హిందూ మహాసముద్రం గురించి మాట్లాడుకునే క్రమంలో, అంటే ఇటు బంగాళాఖాతానికి అరేబియా సముద్రానికి హిందూ మహాసముద్రం గురించి మాట్లాడుకునే క్రమంలో ఇక్కడ ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. ఇది బంగాళాఖాతానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో కూడా ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ అల్పపీడనం ఏర్పడింది. మీరు చూస్తే LPA అని ఉంది, అంటే లో ప్రెషర్ ఏరియా. ఒక అల్పపీడనం ఏర్పడిన క్రమం ఇదిగో, నేను కాస్త జూమ్ చేస్తున్నాను సో దట్ ఇంకా మీకు క్లియర్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇదిగోండి, LPA అంటే లో ప్రెషర్ ఏరియా. ఇక్కడ ఒక అల్పపీడనం ఏర్పడింది. సో ఈ ప్రభావంతో ప్రస్తుతం దీని ఇంపాక్ట్ అయితే మాత్రం కొనసాగుతుంది. సో ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి నెక్స్ట్ మ్యాప్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఈ మ్యాప్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకే, ఈ మ్యాప్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదిగోండి, ఈ మ్యాప్లో మీరు గమనించండి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఇక్కడ మీరు గమనిస్తే కనుక బంగాళాఖాతం నుంచి మొదలు పెడితే ఇటు అరేబియా సముద్రం వరకు, మరి ముఖ్యంగా తమిళనాడు, కేరళ మీద ఇంపాక్ట్ ఇప్పటికీ మీకు కనిపిస్తోంది. ఇదిగో శ్రీలంక నుంచి మొదలుపెట్టి తమిళనాడు, కేరళ ఈ ప్రాంతాల మీద ఇప్పటికీ ఉంది. తెలంగాణకు సంబంధించి అంతగా లేకపోయినప్పటికీ రాయలసీమలో కొన్ని ప్రాంతాలకు మనం చూస్తున్నాం. తిరుపతి కావచ్చు, చిత్తూరు కావచ్చు, ఈ ప్రాంతాల మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంది అనేది, ఈ కర్నూలు, కడపకు సంబంధించి కావచ్చు, చిత్తూరు ఈ ప్రాంతాల మీద కాస్త ఉంది. బేసికల్గా తిరుపతి మీద దీని ప్రభావం కూడా మనకి కనిపిస్తోంది. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మనకి కనిపిస్తోంది. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో దీని ప్రభావం ఇప్పటికీ ప్రారంభమైంది. సో ఇప్పుడు ఇది మరింత బలపడే అవకాశం ఉందా? భారత వాతావరణ శాఖ ఏముంటుందనేది ఒక్కసారి నేను మీకు రిపోర్ట్లో చూపించే ప్రయత్నం చేస్తాను. భారత వాతావరణ శాఖ ఏముంటుందనేది ఒక్కసారి ఈ రిపోర్ట్లో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. మీరు గమనిస్తే కనుక ద ఫస్ట్ సబ్జెక్ట్, ఏ లో ప్రెషర్ ఏరియా హ్యాస్ ఫార్మ్డ్ ఓవర్ స్ట్రైట్ ఆఫ్ మలక్కా అండ్ జాయినింగ్ సౌత్ అండమాన్ సీ ఓవర్ ఆన్ 22 నవంబర్ 22వ తారీఖున అండమాన్ నికోబార్ దీవులు అలాగే మలక్కా స్ట్రైట్ ఆనుకొని, అంటే మలక్కా స్ట్రైట్ అలాగే సౌత్ అండమాన్ సీ
దక్షిణ అండమాన్ సముద్రానికి ఆనుకొని ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది కాదు, ఏకంగా లో ప్రెషర్ ఏరియా అంటే అల్పపీడనం ఏర్పడింది. ఇక్కడ అల్పపీడనం ఏర్పడింది. ఇట్ ఈస్ లైక్లీ టు ఇంటెన్సిఫై ఇంటూ డిప్రెషన్, వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఎప్పుడు సౌత్ ఈస్ట్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో 24వ తారీఖున ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. సో ఈ క్రమంలో హెవీ rainfall likely over Andaman and Nicobar Islands during 22nd, 27th అని చెబుతూనే ఇక్కడ మీరు గమనిస్తే కనుక హెవీ రెయిన్ఫాల్ తమిళనాడుకు సంబంధించారు, కేరళకు సంబంధించి ఇచ్చుకొచ్చారు. అలాగే ఇక్కడ నుంచి రాయలసీమకు 22వ తారీఖున భారీ వర్షాలు అంటూ చెప్పుకొచ్చిన సందర్భం 22 అంటే ఈరోజు. సో ఇక్కడ నుంచి కాస్త నేను రిపోర్ట్ని చూపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు వెదర్ సిస్టమ్స్ అండ్ ఫోర్కాస్ట్ అండ్ వార్నింగ్స్లో మీరు ఇక్కడ చూస్తే అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ అంటూ కూడా ఇదిగోండి ఆల్రెడీ ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దాంతోపాటు ఒక అల్పపీడన ప్రాంతాన్ని కూడా గుర్తించిన సందర్భం. ఇది ఇంటెన్సిఫై డిప్రెషన్గా మారే అవకాశం ఉంది, అంటే వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇగో ఈ పాయింట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. పశ్చిమ వాయువు దిశగా వెస్ట్ నార్త్ వెస్ట్ వర్డ్స్ అంటే పశ్చిమ వాయువు దిశగా కదులుతూ ఇది ఇంటెన్సిఫై అవకాశం ఉంది, డిప్రెషన్గా మారే అవకాశం అంటే వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీంతో ఏమవుతుంది బంగాళాఖాతంలో 24వ తారీఖున వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పి ఆ తర్వాత పశ్చిమ వాయు దిశగా కదులుతూ మరింత బలపడి అది 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. రిమెంబర్ వాయుగుండం బలపడితే ఏమవుతుంది, తీవ్ర వాయుగుండం ఒక విధంగా చెప్పాలంటే తుఫాన్గా మారే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఇక్కడ సైక్లోన్ పేరుని కావచ్చు లేకపోతే సైక్లోన్కి సంబంధించి ఎక్కడ ప్రస్తావించలేదు, అంటే సైక్లోన్ కానీ తుఫాన్ కానీ ఎక్కడ పేరు ప్రస్తావించలేదు. సో అలా ఉపరితల ఆవర్తనం ఉన్నాయి. సో అలా అక్కడ ఉపరితల ఆవర్తనాలు ఉన్నాయి. ఉపరితల ఆవర్తనానికి సంబంధించి ఇటు అరేబియా సముద్రంలో ఉన్నాయి, బంగాళాఖాతంలో కూడా మనకి కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని మీరు చూడడం జరుగుతోంది. వెదర్ వార్నింగ్ ఇచ్చిన క్రమంలో ఒకసారి మీరు చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి మీరు చూస్తే 22వ తారీఖున ఇటు బంగాళాఖాతానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో దాని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్కి అంటే ఈరోజు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఇటు కర్ణాటకలోని కొంత ప్రాంతం అలాగే తమిళనాడుకి కేరళకి ఈరోజు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. రేపటికి మీరు గమనిస్తే కనుక ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడు ఇదిగోండి 23వ తారీఖున మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడు కేరళ ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఆ తర్వాత 24వ తారీఖున ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి కేరళకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఆ తర్వాత 25వ తారీఖున మీరు గమనిస్తే ఇదిగోండి ఇక్కడ 25వ తారీఖున తమిళనాడుకి కేరళకి అంటే దాదాపుకి 24వ తారీఖు వరకు మనకి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ నేను మీకు కొద్దిసేపటి క్రితం చూపించినట్టుగా అటువైపు అంటే ఆ వేవ్లా ఉంది చూసారా, ఆ బ్యాండ్ విత్ ఆ బ్యాండ్స్ అంటూ ఉంటాం కదా ఇలా ఉంది. సో కాస్త గ్యాప్స్ మనకి కనిపిస్తున్నాయి. సో ఆ సందర్భంలో కాస్త ఇంపాక్ట్ తక్కువగా ఉండొచ్చు. బట్ అది బలపడే కొద్దీ అంటే తుఫానుగా మారే కొద్దీ కూడా దాని ప్రభావం ఇంకా ఉండే అవకాశం ఉంటుంది. 25వ తారీఖు సంవత్సరం మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ మీద ఇంపాక్ట్ అంతగా లేదు, ఉండకపోవచ్చు. తమిళనాడు అలాగే కేరళ మీద దీని ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. 26వ తారీఖున కేరళకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. అంటే 26వ తారీఖు వరకు కూడా మనకి కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకునే క్రమంలో 24వ తారీఖు వరకు కూడా మనకి ఇంపాక్ట్ అనేది కనిపిస్తోంది. సో ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని మనం చూసాం. ఇక్కడి నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భారత వాతావరణ శాఖ ఏముంటుందనేది ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం చేసిన ట్వీట్ ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. దీంట్లో ఏముంటుంది భారత వాతావరణ శాఖ, దీంట్లో రాసుకొచ్చింది ఒకసారి చూడొచ్చు. ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. నిన్నటి మలక్కా జలసంధి మధ్య భాగాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సగటు అంటే ఈ రోజు నవంబర్ 22న ఉదయం 8:30 మలక్కా జలసంధి మరియు దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. తర్వాత ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతూ నవంబర్ 24, 2025 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత పశ్చిమ వాయు దిశగా కదులుతూ తదుపరి 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడే అవకాశం ఉంది. రిమెంబర్ ఇదొక్కసారి ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ నుంచి లైన్ ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను సో దట్ ఎందుకంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూస్తే కనుక 22వ తారీఖున ఆల్రెడీ వీళ్ళేమంటున్నారు ఉపరితల ఆవర్తనం ఉందంటున్నారు నవంబర్ 22 అంటే ఈ రోజు. అక్కడి నుంచి మీరు గమనిస్తే ఆ తర్వాత ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతూ నవంబర్ 24 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది.
అంటే 24వ తారీఖున వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి 48 గంటల్లో అంటే 24 లేదు 25, 26వ తారీఖున అది మరింత బలపడే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడే అవకాశం ఉందని అన్నారు తప్ప అంటే తుఫానుగా ఎక్కడ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ తుఫానుగా మారే అవకాశం ఉందనే అంచనాలు అయితే ఉన్నాయి. అంటే ఇక్కడ భయభ్రాంతులకు గురవుతాం కాబట్టి జనాలు, సో అందుకని ఎక్కడా కూడా తుఫాను పేరును ప్రస్తావించలేదు. వాయుగుండం తీవ్ర వాయుగుండం మారే అవకాశం ఉంటుంది. సాధారణంగా దాన్ని తుఫానుగా కూడా తుఫానుగా కూడా మాట్లాడుకునే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. సో ఇక్కడ గమనిస్తే కనుక ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మరియు యానాం దిగువ ట్రోప ఆవరణంలో ఈశాన్య మరియు తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయంటూ కూడా ఈ వెదర్ రిపోర్ట్ని కంక్లూడ్ చేస్తుంది భారత వాతావరణ శాఖ. సో ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ రిపోర్ట్ని చూపించే ప్రయత్నం చేస్తాను. సో దీంట్లో భారత వాతావరణ శాఖ ఏముంటుందనేది మనం చూసే ప్రయత్నం చేస్తాం. ఇటు ఇండివిజువల్గా రిపోర్ట్ చూస్తున్న క్రమంలో ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భారత వాతావరణ శాఖ ఏముంటుందనేది ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఇటు ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి రిపోర్ట్ ఇచ్చిందనేది ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే ఇదిగోండి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. మీరు చూస్తే కనుక శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం, పార్వతీపురమణ్యం, విజయనగరం, విశాఖపట్నం ఈ ప్రాంతాలకు మీరు గమనిస్తే ఆల్రెడీ రిపోర్ట్ని మీరు చూస్తున్నారు. ఆ రిపోర్ట్ని నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆన్ స్క్రీన్ మీరు చూడొచ్చు. శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం, పార్వతీపురమణ్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లితో పాటు కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ జిల్లా, అలాగే ఏలూరు, వెస్ట్ గోదావరి ఈ ప్రాంతాలకు మీరు గమనిస్తే ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఇది ఈ రోజు కొద్దిసేపటి క్రితం ఇచ్చింది. కానీ ఇక్కడ ఇంకొక రిపోర్ట్లో మీరు గమనిస్తే వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు ఈ ప్రాంతాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. మీరు గమనిస్తే ఇక్కడ కాస్త క్లోజ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి, అంటే సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా ఆంధ్రాకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు. నేను మళ్ళీ చెప్తున్నాను, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు ఈ 4 జిల్లాలకి ఏకంగా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు అంటే 22, 23, 24 ఈ 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. సో దాంతోపాటు మీరు గమనిస్తే శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య డిస్ట్రిక్ట్, తిరుపతి, చిత్తూరు ఈ ప్రాంతాలకు కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చింది. కానీ ఇక్కడ మాత్రం కొన్ని పదాలను స్ట్రెస్ చేసి మరి చెప్పింది. ఏంటది? నేను కాస్త జూమ్ చేస్తే ఇక్కడ ఆ పదాలు మీకు కనిపిస్తాయి. ఇదిగోండి, ఇటు వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అలాగే అన్నమయ్య డిస్ట్రిక్ట్, తిరుపతి ఈ ప్రాంతాలకు సంబంధించి మాట్లాడిన క్రమంలో హెవీ రెయిన్ఫాల్ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. సో ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేస్తాం భారత వాతావరణ శాఖ ఏం చెప్పుకోవచ్చింది అనేది. సో ఇక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్దాం. భారత వాతావరణ శాఖ ఏమంటుంది అనేది మ్యాప్లో మనం చూసాం. ఇటు విండి సాయంతో చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయనేది ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదిగోండి, ఇక్కడ మీరు గమనిస్తే మలక్కా జలసంధి నుంచి మాట్లాడుకునే క్రమంలో ఇంకోండి బంగాళాఖాతం వరకు కూడా ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయో మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ ఒక ఆవర్తన ప్రభావం మనకు కనిపిస్తోంది, అక్కడ ఒక అల్పపీడన ప్రభావం మనకు కనిపిస్తోంది. దాంతోపాటు ఇక్కడ ఒక ఉపరితల ఆవర్తన ప్రభావం అనేది మనకి ఇక్కడ కనిపించడం జరుగుతోంది. సో ఈ క్రమంలో జూమ్ అంత సాయంతో చూసే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతోంది, ఎటువంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉందనేది ఒకసారి నేను ప్లే చేస్తున్నాను. ఈ రోజు నుంచి మొదలు పెడితే రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది. ఇదిగో మీరు గమనిస్తే కనుక ఇక్కడ ఆంధ్రప్రదేశ్తో పాటు మిగిలిన ప్రాంతాల మీద అంటే రేపు 4 గంటల నుంచి ఆ ప్రాంతంలో కాస్త మనకి ఇంపాక్ట్ అంతగా ఉండకపోవచ్చు. కానీ రేపు ఉదయం దాటిన తర్వాత నుంచి దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాయలసీమలోని కొన్ని ప్రాంతాల మీద మనకు ఉండే అవకాశం ఉందనేది దీని ప్రకారం మనకు అర్థమవుతుంది. ఒకసారి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే రాయలసీమ మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇది పశ్చిమ వాయుదిశగా కదులుతోంది కాబట్టి ఎక్కువగా దీని ప్రభావం మనకి చెన్నై మీద ఉంది. చెన్నైతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల మీద మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ కోస్తా ఆంధ్ర మీద తక్కువగా ఉన్నప్పటికీ రాయలసీమ మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంది. తమిళనాడు, కేరళ మీద దీని ఇంపాక్ట్ అనేది కనిపిస్తోంది. పశ్చిమ వాయుదిశగా కదులుతోంది కాబట్టి దీని మూమెంట్ ఇది ఇంకా బలపడే అవకాశం ఉంది. అంటే 26వ తారీఖు వరకు కూడా. ఇంకొక మాట ఏమి వినిపిస్తుందంటే ఇక్కడ ఒకవేళ ఈ తుఫానుకు సంబంధించి ఏర్పడకపోతే వర్షాలు కంటిన్యూ అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. మరి దాని మూవ్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇప్పటికే భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా ఇదే అంశానికి సంబంధించి చెప్పుకొచ్చింది. ఒకసారి నేను ఆ ట్వీట్ను కూడా చూపించే ప్రయత్నం చేశాను.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏం చెబుతోందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆదేశాలు కావచ్చు, లేకపోతే సూచనలతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఏమంటోంది? ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయుదిశగా కదులుతూ సోమవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది అంటూ కూడా పేర్కొందంటూ చెబుతూని, సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదిగో అది కంటిన్యూటీలో ఆ తదుపరి 48 గంటల్లో ఇదిగోండి, ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ వాయుదిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపిందని చెబుతూనే ఇదిగోండి, వరి కోతలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో రైతులు వెంటనే కుప్పలు వేసుకోవాలి, పండిన ధాన్యాన్ని తడవకుండా సురక్షితంగా భద్రపరచుకోవాలి, రంగు మారకుండా ఉండేందుకు పూర్తిగా పట్టాలతో కప్పి ఉంచాలి, తడిసిన గింజలు మొలకెత్తకుండా నాణ్యత కోల్పోకుండా జాగ్రత్త పడాలి అంటూ కూడా కొన్ని డైరెక్షన్స్ని, కొన్ని సూచనలు కూడా ఇక్కడ ఇచ్చిన క్రమం. సో ఇదిగో మీరు చూడొచ్చు ఆ పాయింటర్స్కి సంబంధించి. దాంతో ఏ ప్రాంతాల మీద ఇంపాక్ట్ ఉంటుందో కూడా చెప్పుకొచ్చింది. ఇదిగోండి, ఆదివారం ఏ ప్రాంతాల మీద ఉంటుందంటే ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది అంటూ కూడా చెప్పుకొచ్చింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.